డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా మనకు చాలా అవసరమైనటువంటి విషయం ఇది. అదేమిటంటే, కోర్సు పూర్తి చేయక సగంలోనే ఆపేసి ఇంటికి తిరుగు ప్రయాణం చేసేవారు ఏ బిడ్డలై ఉంటారు, ఏ జాతకులై ఉంటారు అన్న అంశాలని మనం చూడబోతున్నాం. సర్వసాధారణంగా తల్లిదండ్రులు వారి బిడ్డల్ని బాగా చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటారు. అందుకు ఒక ఇంజనీరింగ్ చేయాలనో, ఒక డాక్టర్ని చేయాలనో, ఒక లాయర్ని చేయాలనో, ఒక చార్టెడ్ అకౌంట్ చేయాలనో, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూడాలనో, ఒక పొలిటీషియన్గా చూడాలనో, ఇలాగా ఉన్నతమైన ఆశయాలతో పిల్లల్ని కన్నప్పటి నుంచి వాళ్ళపైన అనేకమైన ఆశలు పెట్టుకునే ఉంటారు. అంతవరకు సంతోషకరమైనటువంటి విషయమే. కానీ వీరేం చేస్తారంటే, వారి జాతకములో ఏమి పర్మిషన్ ఇచ్చింది, వీళ్ళు ఎటువైపు ప్రయాణం చేస్తే వీళ్ళు సక్సెస్ఫుల్గా దానిలో రాణించగలరో తెలుసుకోలేక కొద్దిపాటి జ్ఞానం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకునేస్తారు. ఒక బ్రిడ్జి మొదలైన తర్వాత అక్కడి నుంచి మనము స్టార్ట్ అవుతాం. బ్రిడ్జి ఎండ్ వరకు వెళ్ళిపోవాలి, దాటేయాలి. కానీ మధ్యలోకి వచ్చి అటు ఇటు కాకుండా ఉండి కూలిపోతే కింద పడిపోయినట్టుగా అయిపోతా ఉంది బిడ్డల జీవితం. అలాంటి ఒక జాతకము నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది ఒక అబ్బాయి జాతకము. చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టారు ఇతను. ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి పిల్లవాడిలో. ఒక మంచి వైద్య వృత్తిలోకి వెళ్ళాలని కోరిక ప్రబలంగా ఉంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ తల్లిదండ్రులు ఇతన్ని ఇతర దేశాలకు కూడా పంపించి మంచిగా వైద్య వృత్తిలో రాణించాలని ప్రయత్నం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల చేత అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు సాధారణంగా చూస్తుంటాము, మన బిడ్డలను అమెరికాకి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి స్టేట్ కల్చరు, అక్కడ ఉన్నటువంటి చట్టము కొంతవరకు మన బిడ్డల్ని హింసించడము, కొంతమందిని చూస్తుంటాం. గన్తో కాల్చి కూడా చంపేసిన వాళ్ళు, చదువుకుపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ఇతను ఉన్నటువంటి ఒక క్యాంపస్లో అలాంటి సంఘటన జరిగి ఒక అతను ఇతన్ని బెదిరించి గన్ చూపించడము, తల్లిదండ్రులకి ఫోన్ చేయడము, ఆ కంగారుతో నువ్వు చదివి మాకేం సాధించి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇండియాకి తిరిగి వచ్చేయి, మా కళ్ళ ముందర ఉండు, మమ్మల్ని చూసుకో, నేను మిమ్మల్ని చూసుకుంటాము, ప్రేమానురాగాలతో జీవిస్తాము, నువ్వు చదివినంత మాత్రానే మాకు ఇల్లు గడుస్తుందని రూల్ ఏం లేదు అన్నట్టుగా వెనక్కి రప్పించేశారు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే, చార్టెడ్ అకౌంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంఈసి చేసి డిగ్రీలో దానికి తగినటువంటి బీకామ్ ఇలాంటివి కోర్సులు తీసుకుని చార్టెడ్ అకౌంట్లోకి ప్రవేశించి పూర్తి చేయక కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే
వీరు ఎప్పుడైతే చార్టెడ్ అకౌంట్ కానీ, వైద్య వృత్తి కానీ, లాయర్ వృత్తి కానీ, ఇంజనీరింగ్ వృత్తి కానీ, ఏ యొక్క కోర్సుకు సంబంధించినటువంటి కోర్ తీసుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తారో అందులో వీళ్ళు జయించుకొని దాన్ని పూర్తి చేస్తారా లేదనేది జాతకం పర్మిషన్ ఇవ్వాలి. అలా జాతకం పర్మిషన్ ఇవ్వనంత వరకు మీరు ఎంటర్ అవ్వగలరు కానీ తిరిగి రావడం అనేది ఉండదు. పూర్వం మనము మహాభారతంలో అభిమన్యుడు లోపలికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసుకుని తిరిగి రాని లోకాలకి ఎలాగైతే వెళ్ళిపోయినాడో ఆ విధమైన పరిస్థితి మన బిడ్డలు విద్య విషయంలో పొందుతున్నారు. అందుకు నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, మీ బిడ్డలు 10వ తరగతి పూర్తయిందా, వెంటనే వారిని బ్రిడ్జ్ కోర్సులోకి పంపించేటప్పుడే వీళ్ళని ఏ కోర్సులోకి జాయిన్ చేపిస్తే వీళ్ళ కెరీర్ బాగుంటుందని మనం డిజైన్ చేయాలి. ఇది ఒక DNA ఆస్ట్రాలజీ చెప్పే వారికి మాత్రమే సాధ్యమవుతుంది. జనరల్గా ఏం చేస్తారంటే, మామూలు సాధారణ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, 2వ భావం లగ్నంలో నుంచి 2వ భావాన్ని ఎలిమెంటరీ విద్యగాను, 4వ భావాన్ని ఈ జాతకునికి ప్రాథమిక విద్యగాను, 5వ భావాన్ని డిగ్రీగాను, ఆ తర్వాత 9వ భావాన్ని ఉన్నత విద్య అంటే ఏమిటి, పీజీ దాని గురించి చెబుతుంది. అవన్నీ మనం చూడం. మనం చూడాల్సింది ఏంటంటే 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావము 10వ భావాధిపతి ఏమి తీసుకుంది కర్మను చూస్తాం. అంటే ఏంటి, ఇక్కడ మీరు పూర్వము మహాభారత కాలంలోనే ద్రోణాచార్యుడు కానీ ఇలాంటి గొప్ప గొప్ప గురువుల సాన్నిధ్యంలో ఉన్నటువంటి అర్జునుడు విలువిద్య పారాయణ అవ్వడము, గొప్ప స్థాయికి రావడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక టెస్ట్ పెట్టినప్పుడు అక్కడ నీకు ఏం కనబడుతుంది అంటే, నాకు కనబడుతుంది ఆ యొక్క చెట్టు ఆకుల మధ్యలో ఉన్నటువంటి పక్షి యొక్క కన్ను కనబడుతూ ఉంది అన్నాడంట. దానికి గురి చూడాలని ఉంది అనేసి అన్నాడంట. అలాంటి ఎయిమ్, అలాంటి గోల్ అచీవ్మెంట్ మనము DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. ఒక్కొక్క స్టెప్ 2వ భావం ఏం చెప్తుంది, ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ సెక్షన్లో ఎలా చదువుతాడు, 4వ భావం అంటే ప్రాథమిక విద్య ఎలా చదువుతాడు, ఆ తర్వాత వచ్చి 5వ భావం అంటే డిగ్రీ స్థాయిలో ఏం చదువుతాడు, లేదా 9వ భావం అంటే దానికి ఉన్నత విద్య ఎలా కంటిన్యూ అవుతుంది, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. ఏం చదువుకున్నా కోటి విద్యలు కూటి కొరకే. ఏం చదువుకున్నా మీ ఏమిటి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఉన్నతంగా జీవించాలి, ఆర్థికంగా ఎదగాలి, మంచి ఎస్టాబ్లిష్డ్ లైఫ్ని మనం ఏర్పాటు చేసుకోవాలనే కదా మనం చదువుతాం. వీటన్నిటికీ మూలం ఏమిటంటే మనం చేసే సర్వీస్. మనల్ని గుర్తించగలిగేది మన సర్వీస్. మనం ఏమిటని తెలియజేసేది మన ప్రొఫెషన్. 6, 10 భావాలు, భావాధిపతుల సంబంధము మన జాతకంలో ఎలాంటి పర్మిషన్ ఇస్తా ఉంది, దాని చూసి జాతకాన్ని మనము వారి కెరీర్ నిర్మించడానికి తీసుకోవాలి. కానీ ఏదో మాకు చదువుకున్నాము, డిగ్రీలో చదువుకున్నాము, MAలో చదువుకున్నాము, ఆస్ట్రాలజీలో పట్టభద్రులైనామనేసి వాళ్ళ చదువులన్నీ తీసుకెళ్ళి మన తల మీద రుద్దేసి ఏమేమో చెప్పి తప్పుడు దారిని తీసుకెళ్లే ఇలాంటి జ్యోతిష్యం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తుంటే పెక్యులర్గా గురి చూసి కొడుతున్నాం. ఇది ఇతని జీవితం, ఇతను ఇది చేస్తేనే డెవలప్ అవుతాడు, ఇది చేయకూడదు, ఏది చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ ఈజ్ నెగిటివ్, వాట్ ఈజ్ పాజిటివ్, ఈ రెండింటిని నిర్ధారణ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. చాలా మందిని నేను గమనించాను, వైద్య వృత్తిలోకి వెళ్ళి మంచిగా సాధించి MBBS కంప్లీట్ చేసి స్పెషలైజేషన్ తీసుకుని ఒక సర్జన్గా ఎదగాలన్నటువంటి వాళ్ళు జనరల్గా ఒక క్లినిక్ పెట్టుకునే వాడికంటే హీనంగా బతుకుతున్నారు. వాడు ఏమి ఉండదు, చిన్న B.Pharmacy ఏదో చదువుకుంటారు, వాళ్ళ దగ్గర మంచి డాక్టర్లు పెట్టించేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్ జరుగుతూ ఉంటే, ఒక MBBS చదువుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ సర్జన్గా వెళ్ళి చేసిన వాళ్ళు ఈగలు కొట్టుకుంటున్నారు. అప్పుడు వీరు ఏమి చేస్తే
ఈ జాతకము మనకి హైప్నిస్తుంది అనేది ఉంటుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. దీన్ని ఎవరు కనుక్కునేది లేదు. ఏదో గుడ్డివాటంగా వెళ్తున్నాం, నేను డాక్టర్ని లేబుల్ వేసుకుంటే చాలు అనుకుంటే కాదు కదా. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే, చాలా మంది బిడ్డలు నేను చూసినంత వరకు చార్టెడ్ అకౌంట్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి ఒక సెమిస్టర్ 2 సెమిస్టర్లు రాసి 4వ సెమిస్టర్ లాంటి ఫైనల్లో ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ దాని జోలిగా లేకుండా వేరే వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని తీసుకుంటూ జీవిస్తున్నారు. వీళ్ళు నెలకి ఒక 10 లక్షల రూపాయలు వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చేది 1 లక్ష రూపాయలు కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు ఈ అబ్బాయి జాతకము వైద్య వృత్తిలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందా? ఎందుకు ఇతను వైద్య వృత్తిలోకి ఎంటర్ అయ్యి ఫీజు కట్టేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఫీజు కట్టేసి ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు తిరిగి ఫీజు ఇవ్వకపోగా ప్రాణాలతో ఉంటే చాలరా నాయన ఇంటికి వచ్చేద్దామని ఎందుకు వచ్చేసాడు? అసలు ఎందుకు ఎంటర్ అయినాడు? ఎందుకు పూర్తి చేయలేకపోయినాడు? ఇలాగ చాలా మంది జాతకాలు మనం ముందర పెట్టుకొని చూడాలి. మీ బిడ్డలు ఎంతో మంది ఉంటారు, ఒక కోర్సులో జాయిన్ చేస్తారు, ఆ కోర్సుని కంప్లీట్ చేయకుండానే మధ్యలోనే ఆగిపోయి అది పూర్తి చేయలేక ఇది పూర్తి చేయలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏం కోర్సు చదివినామంటే ఏమి చెప్పుకోలేక బాధపడే వాళ్ళు కోకొలు. కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే వాళ్ళ కెరీర్ని నిర్ణయించేటప్పుడు ఒక అనుభవజ్ఞమైనటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజర్ని కలవండి. అలా కలిసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా మీకు అవకాశం ఇస్తారు. ఇప్పుడు నేనైతే చాలా బిజీగా ఉన్నాను, నా దగ్గర అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కానీ మా శిష్యులు నా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు తయారవుతున్నారు. ఒకవేళ మీకు అర్జెంటుగా కావాలంటే వాళ్ళ నెంబరు మీకు నాకు అపాయింట్మెంట్ కావాలని అన్నప్పుడు మీకు అర్జెంట్ కావాలంటే ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ ఫీజు వివరాలు తెలుసుకుని వాళ్ళని కూడా కన్సల్ట్ అయితే నేను ఏ విధంగానైతే ఫార్ములాని బేస్ చేసుకుని ఒక విషయాన్ని నేను చెప్తాను, అదే ఫార్ములాని బేస్ చేసుకుని మా బిడ్డలు కానీ మా శిష్యులు కానీ చెప్తారు. ఏమాత్రం తేడా ఉండదు, దాన్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కొద్ది బిజియెస్ట్గా అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తున్నాను కాబట్టి నా వల్ల కుదరినప్పుడు మీకు కొద్దిగా అర్జెన్సీ ఉన్నప్పుడు అలా కూడా నేను మీకు వాళ్ళ నెంబర్ ఇవ్వడానికి సహకరిస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ జాతకానికి వెళ్తాం. ఇది జాతకంలో రాశి ఏమిటి అనేది మొదట చూడాలి. రాశి అంటే చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రాన్ని రాశి అంటారు. రాశి ఏమిటంటే ధనుసు రాశి. ఎందుకంటే మూలా నక్షత్రం అనేది ధనుసు రాశిలో ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ జాతకం తీసుకున్నా మొట్టమొదటి ఏం చేస్తామంటే టైం రెక్టిఫికేషన్ చేస్తాం. ఈ ప్రతి వీడియోలో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బోర్ కూడా వేస్తుంది. ఆ టైం రెక్టిఫికేషన్ లేకుండా మన జాతకంలోకి వెళితే వారి జాతకంలో టైం రెక్టిఫికేషనే కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళకి ఏం జాతకం చెప్పి ఏం ప్రయోజనము? టైం కరెక్ట్గా లేనప్పుడు, బర్త్ టైం కరెక్ట్గా లేనప్పుడు మొత్తం మారిపోతుంది. తండ్రి స్థానం మారిపోతుంది, తల్లి స్థానం మారిపోతుంది, వచ్చే భార్య స్థానము, అతని కెరీర్ స్థానము అంతా మారిపోతుంది. జాతకం చెప్పకపోతే దానికంటే మొట్టమొదట మనం చేయాల్సింది 99% ఈ 800 కోట్ల జనాభాలో ప్రపంచంలో మొత్తం మీద దాదాపు 99% మందికి టైం కరెక్ట్గా లేదు. ఎవరైనా కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొట్టమొదటి చేసే పని ఏంటంటే టైం కరెక్ట్గా ఉందా, మేల్ జెండర్ ఇచ్చారా, మేల్ జెండర్కి తగినటువంటి చార్ట్ ఫామ్ అయింది అనేది చూడాలి. అలా చూస్తాం. మేము ఒక బాధ్యతగా మేము తీసుకుని మీరు ఇచ్చే ఫీజుకి మేము న్యాయం చేస్తాం. మీరు ఇచ్చే ఫీజు 1 రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత కనబడదు. కానీ మేము ఇచ్చి మీకు సలహాలు కానీ లేకపోతే
మార్గదర్శిగా కానీ రికార్డ్ చేసుకోమంటాము. అది మీరు 100 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు మీకు ఉపయోగపడతాయి. ఇది ఎలాంటి తేడాను లేదు. అయితే ఇక్కడ గమనించండి, రాశి పడిన నక్షత్రం వచ్చి మూలా నక్షత్రము, ధనుస్సు రాశి. ఇది కుజకర్మను కలిగినటువంటి నక్షత్రం. అంటే రాశి ఏం తీసుకుందంటే కుజకర్మను తీసుకున్నది. లగ్న పాయింట్ అన్నారు. లగ్న పాయింట్ కూడా మూలా నక్షత్రంలోనే పడింది. అయితే ఇక్కడ మళ్ళీ కుజకర్మ వచ్చింది, డబుల్ కుజకర్మలు ఈ రాశికి ఈ లగ్నానికే ఉంది. లగ్నము రాశి ఒకటే, ధనుసు రాశి ధనుసు లగ్నం. ఓకే, లగ్నాధిపతి ఎవరు? ధనుసుకి అంటే మనకు తెలుసు, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అధిపతి ఆ సొంత ఇంటికి చేసుకుంటారు. మనకి ఎలాగైతే సొంత ఇల్లు ఉంటుందో అలాగే ఈ భావానికి అంటే ధనుర్భావానికి వాండర్ ఎవరంటే గురువు. ఆ గురువు వచ్చి హస్త నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. ఈ హస్త నక్షత్రం అనేది గురుకర్మ కలిగినటువంటి నక్షత్రం. హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. అంటే లగ్నాధిపతి వెళ్ళి డైరెక్ట్ గా గురుకర్మను తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? 10వ భావంలో కూర్చున్నారు. ప్రొఫెషన్ స్థానంలో గురుకర్మను తీసుకున్నారు. అయితే హస్త నక్షత్రం అనేది ఈ లగ్నంలో నుండి చూస్తే 8వ భావాధిపతి యొక్క చంద్రుని నక్షత్ర చార. అంటే లగ్నాధిపతి 8వ భావాధిపతి యొక్క నక్షత్ర చారలో 8వ భావ నక్షత్ర చారలో కూర్చోన్నారు. ఇది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, అయితే మనం మొదట ఏం చెప్తుంటామంటే ఇతను ఆల్రెడీ ఒక కోర్సులోకి జాయిన్ అయ్యి వెనక్కి ఎందుకు మరలినాడు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినాడు, ఏమిటి ప్రాబ్లం అనేది మనం చూస్తాం. జనరల్గా ఏం చేస్తామంటే వైద్య వృత్తికి కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి కానీ పొలిటీషియన్గా వెళ్ళడానికి కానీ తండ్రి వృత్తిని చేయడానికి ఒకే ఫార్ములా అనేది మనం చెప్పాం. అదేంటంటే సూర్యకర్మ ఉండాలి. రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ సూర్యకర్మ తీసుకోవాలి. ఒకటి లేదనుకుంటే ఒకటి లగ్నము సూర్యకర్మ, లగ్నము లగ్నాధిపతి కానీ రాశి కానీ సూర్యకర్మ తీసుకోవాలి. రెండోది ఏమిటంటే 6, 10 భావాలు భావాధిపతులు సూర్యకర్మ తీసుకోవాలి. లేదా 6, 10 భావాల్లో కేతు అనే గ్రహమైన ఉండాలి. అదే కాకుండా 6కి 12, 10కి 12 కనెక్షన్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఇలాంటప్పుడు వాళ్ళు వైద్య వృత్తిలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పాం. అలాంటి పర్మిషన్ ఏమైనా ఉందా అనేది మనం చూడదాం. అదేవిధంగా ఈ 6వ భావాధిపతి కానీ ఒకవేళ సూర్యకర్మను తీసుకున్నారా, లేదా 6వ భావ పాయింట్ సూర్యకర్మను తీసుకునిందా, లేదా ఏదైనా ఒక భావాధిపతి వెళ్ళి కేతుతో కలిసిందా, లేదా ఏదైనా ఒక భావాధిపతి వెళ్ళి 12వ భావంలోకి వెళ్ళి సూర్యకర్మను తీసుకుందా అనేది చూసి వీళ్ళు దాంట్లోకి ఎంటర్ అవుతారు అనేది మనం చెప్తాం. అయితే దాన్ని కంప్లీట్ చేస్తారా, కంప్లీట్ చేయరు అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. అది కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ కాదనేది. ఇప్పుడు ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ అబ్బాయి జాతకంలో చూద్దాం. ఇతను లగ్నాధిపతి ఎవరంటే గురువు. హస్త నక్షత్రంలో 10వ స్థానంలో అంటే 1, 10 కాంబినేషన్ స్టార్ట్ ఉంది. అయితే 10వ స్థానంలో కూర్చున్నప్పుడు అది గురుకర్మను తీసుకున్నది లగ్నాధిపతి. ఇది ఒకటి. ఓకే, అయితే రెండోది ఏమిటంటే 6వ భావాధిపతి అంటే 6వ భావాధిపతి శుక్రుడు అవడం, శుక్రుడు వెళ్ళి అనురాధ నక్షత్రంలో కూర్చోవడం. అంటే 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ డైరెక్ట్ గా వెళ్ళి ఆశ్లేష, అశ్విని, అనురాధ, పూర్వభద్ర ఏ నక్షత్రం ఒక నక్షత్రంలో కూర్చున్నా కానీ అది పర్మిషన్ ఇస్తుంది. దేనికి పర్మిషన్ ఇస్తుంది? వైద్య వృత్తిలోకి ఎంటర్ అవడానికి పర్మిషన్ ఇస్తుంది. అంతవరకు ఓకే. గమనించండి, ఈ యొక్క ధనుర్లగ్నానికి 6వ భావము ఎంతో చూడాలి. 6వ భావం అంటే వృషభం అవుతుంది. ఈ వృషభ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నారంటే లగ్నంలో ఉన్నారు. అంటే 1, 6 కనెక్టివిటీ ఏర్పడింది. అయితే వెరీ స్ట్రాంగ్ కర్మను చూడాలి కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు 6వ భావాధిపతి. ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది 6 మరియు 11 భావాధిపతి యొక్క నక్షత్ర చార. కాబట్టి ఇక్కడ 6, 11 అనేది నక్షత్ర చారగా మనం భావిస్తాం. అయితే దాంతో పాటు ఇక్కడ నేనేం చెప్పాను, ఒక రూల్ చెప్పాను. 6 కేతువు, 6వ భావం 6వ భావాధిపతి కేతుతో కనెక్ట్ అయితే పర్మిషన్ ఇచ్చినట్టు అని చెప్పాం. అలాగే పర్మిషన్ అయితే ఇచ్చింది వైద్య వృత్తిలో వెళ్ళడానికి. అయితే నెక్స్ట్ 10వ భావాధిపతి ఎవరో తీసుకోవాలి. ఈ 10వ భావాధిపతి ఎవరు? ఇక్కడ బుధుడు. 10కేనో అధిపతి బుధుడు అంటే 7వ భావానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కానీ మనం 10నే మెయిన్ గా తీసుకుంటాము. ఈ 10వ భావాధిపతి బుధుడు విశాఖ నక్షత్రంలో వెళ్ళి ఏం చేశారు? రాహుకర్మను తీసుకున్నారు. ఈ 12వ భావము 12వ భావాధిపతి ఏం చెప్తుందంటే ఇతర దేశాల నివాసము,
ఈ రాహు కర్మను తీసుకున్నాడు కాబట్టి ఇతర దేశాలకి ఇతను ప్రయాణం చేయడం అనేది ఈజీగా పర్మిషన్ ఇచ్చేసింది. కానీ ఈ బుధుడు అనే గ్రహం వెళ్ళి ఈ యొక్క 12వ భావంలో కూర్చోవడం వల్ల ఈ 12వ భావం ఏం చేస్తుందంటే ఈ యొక్క బుధునికి సూర్యుడి కర్మని ఇస్తుంది. ఆ విధంగా అతను ఇతర దేశాల్లోకి వెళ్ళి వైద్య వృత్తిలో ఎంటర్ అవడానికి అవకాశాన్ని ఇచ్చేసింది. ఓకే, ఇదివరకు క్లియర్. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అయితే మనం ఏం చెప్తున్నామంటే మీరు పూర్తి చేస్తారా చేయరా అనేది ఇప్పుడు మనకు కావాలి. అంటే ఈ జాతకం ఏం చెప్తుందంటే మెయిన్ గా ఇక్కడ బాగా గమనించండి, ఈ 10వ భావాధిపతి 12లోకి వెళ్ళి చేరడం జరిగింది. అంటే 10-12 కాంబినేషన్, 10 మరియు 12 కాంబినేషన్ వచ్చింది. అయితే అది ఎక్కడ వెళ్ళి కూర్చుంది? 10వ భావాధిపతి 12లో వెళ్ళడం వల్ల సూర్యకర్మను తీసుకోవడము, 10వ భావాధిపతి డైరెక్ట్ గా విశాఖ నక్షత్రంలో వెళ్ళడం కాబట్టి ఈ 12 ఇతర దేశాల నివాసము మరియు సూర్యకర్మ తీసుకుంది కాబట్టి ఇది రాహు అనేది ఏమిటంటే ఇతర దేశాల్లో నివసించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఇతను మెడిసిన్ లో వెళ్ళి అక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చింది. కానీ ఇతను పూర్తి చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ 12వ భావాధిపతి ఎవరైతే ఉంటారో ఆ 12వ భావాధిపతి కానీ 12వ భావం కానీ డైరెక్ట్ గా సూర్యకర్మ తీసుకోవాలి. లేదా కేతువుతో కనెక్ట్ అయితే అలాంటి వారు మాత్రమే కంపల్సరీగా దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. అలాగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసారు అనుకుందాం. ఇప్పుడు 12వ భావం 12వ భావాధిపతితో కేతువు సంబంధం కానీ లేకపోతే 12వ భావాధిపతి వెళ్ళి డైరెక్ట్ గా అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రంలో కనెక్ట్ అవ్వడం కానీ జరిగితే వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తారు. ఎందుకంటే 12వ భావము అనేది ఏంటంటే హాస్పిటలైజేషన్. 12వ భావం పర్మిషన్ ఇవ్వందే ఒక నర్స్ కానీ కంప్లీట్ చేసినా ఆ నర్స్ వెళ్ళి హాస్పిటల్లో పనిచేయడానికి ఒప్పుకోదు. కానీ 12వ భావము 12వ భావాధిపతి యొక్క పర్మిషన్ లేదే ఒకరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా వాళ్ళు హాస్పిటల్ పెట్టలేరు, హాస్పిటల్లో వెళ్ళి పని చేయలేరు, ఒకరి కింద కూడా పని చేయలేరు. కాబట్టి ఇతనికి హాస్పిటలైజేషన్ చేయడానికి అంటే హాస్పిటల్లో వెళ్ళి హాస్పిటల్లో పనిచేయడానికి పర్మిషన్ లేదు. సరే, పర్మిషన్ లేదు కానీ పూర్తి ఎందుకు చేయలేదు? పూర్తి ఎందుకు చేసేసి ఉండొచ్చు కదంటే ఈ 12వ భావం 12వ భావాధిపతి అయితే ఎప్పుడైతే సహకరించలేదో దాంతో పాటు ఇక్కడ 12వ భావాధిపతి అయినటువంటి కుజుడు 5వ భావానికి కూడాను అధిపతి అయ్యి 8వ భావంలో వెళ్ళి పుష్యమ నక్షత్రంలో కూర్చున్నారు. ఈ పుష్యమ అనేది ఏమిటంటే బలవంతంగా టార్చర్ని తెప్పించేది. ఎవరి చేత అంటే ఇంటర్ క్యాస్ట్ వారి చేత మారణాయుధాలను ఉపయోగించి ఆయుష్కి గండాన్ని ఇచ్చే విధంగా ఈ ఇతర దేశాల్లోనే అతనికి అవకాశం ఇచ్చేసింది. ఎందుకంటే 12వ భావం అనేది ఇతర దేశాలు. ఆ 12వ భావాధిపతి వెళ్ళి పుష్యమ నక్షత్రంలో కూర్చునేశారు. ఆ పుష్యం అనేది ఏమిటంటే రాహుకర్మ. సరే, 10వ భావాధిపతి మరి 7వ భావాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మళ్ళీ విశాఖ నక్షత్రంలో కూర్చునేశారు. అంటే ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నటువంటి వారు బాగా గమనించాలి. ఇతర దేశాలకు వెళ్తే ఇది ఇంకొక పాయింట్ కూడా యాడ్ ఆన్ పాయింట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ 12వ భావాధిపతి నేరుగా వెళ్ళి ఈ పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో కూర్చుంటే ఇతర దేశాలకు వెళ్ళొచ్చు, రావచ్చు నివసించడానికి. కానీ అక్కడే పర్మనెంట్ గా ఉండాలంటే ఈ 12వ భావం 12వ భావాధిపతి బుధకర్మ తీసుకోవాలి. అప్పుడు కానీ తీసుకున్నది అనుకో హ్యాపీగా అతను అక్కడ పిఆర్ కానీ H1 వీసా కానీ అలాగే గ్రీన్ కార్డు హోల్డర్ అవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇది మనం ఒక వీడియోలో చెప్పినాం ఫారిన్ సెటిల్మెంట్ గురించి. అయితే ఒకవేళ ఇతనికి ఈ 12వ భావం 12వ భావాధిపతి మెడిసిన్ లో ఎంటర్ అయ్యి ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అందులో గొప్పగా రాణించి కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత అతను సర్జన్ అవుతాడా కాదా అనేది కూడా ఒకటి ఉంది కాంబినేషన్. అది మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూస్తాం. అంటే ఏంటి,
తల్లిదండ్రులకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏమిటంటే, మన బిడ్డలు ఎవరైతే ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నా లేదా ఉన్నత విద్యని మన దేశంలో చదవాలనుకున్నా ఆ చదువుని వాళ్ళు పూర్తి చేస్తారా? పూర్తిగా కంప్లీట్ చేసేసి మనకు వారి యొక్క జీవితంలో సెటిల్ అవ్వడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ చెప్తారా? లేదా మధ్యలోనే చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తారా? ఇలాంటి విషయాలన్నీ కూడా మన జాతకం చూడు. అది కాదండి, అతను ఎంబీబీఎస్ చదవడానికి ఇతర దేశాలకు వెళ్ళాడు కదంటే వెళ్ళాడు, దానికైతే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ నేను చెప్పినట్టు కాంబినేషన్లో కనబడట్లేదు కాబట్టి ఇతను పూర్తి చేయలేని పరిస్థితి వస్తుంది. పూర్తి చేయకపోగా ఇతర దేశాల్లో ఉండడం వలన అతనిపై ఉన్నటువంటి క్రడ్జ్ వల్ల, ఇతరులు చూపించే కొన్ని రివెంజెస్ వల్ల ఈ 12వ భావాధిపతి కుజుడు పుష్యంలో వెళ్ళి కూర్చోవడము, ఆ పుష్యమి ఇక్కడ 8వ భావంలో ఉండడము, అది ఆయుర్భావం కావడము, మరి పుష్యం అనేది 2, 3 భావ అధిపతి యొక్క నక్షత్ర చారవడము, ఇతని నోటి దురుస్తనం వల్ల కానీ లేకపోతే ఇరుగు పొరుగు వల్ల కానీ ఈ యొక్క పుష్యం అనే నక్షత్రము యాక్టివేట్ అయ్యి ఈజీగా కోపాన్ని ఎదుటి వారికి తెప్పించి ఇతన్ని ఏమైనా చేయడానికి పర్మిషన్ ఇచ్చేసింది. తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇవి మనకు అవసరం లేదు, మనకు కలిసి రావట్లేదు, పోతే పోయింది ఒక 20 లక్షలు వెనక్కి వచ్చాను ఆయన అని చెప్పి తీసుకొచ్చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. అతను ఏదో బిజినెస్ చేసుకుంటాడు. అతను రోజు అడుగుతాడు, ఏమ్మా నన్ను ఇలాగ చేశారు, అటు లేకుండా ఇటు లేకుండా, నాకేమో ఈ వైద్య జ్ఞానం ఉంది అంటే, వైద్య జ్ఞానం ఉంటే దానికి సంబంధించింది ఏదో బి ఫార్మసీనో లేదా డ్రగ్స్ సంబంధమైందో లేదా ఇంకొక కోర్సు కానీ చదువుకో అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. అంతేగాని ఇతర దేశాలు కానీ ఇలాంటి జాతకులు కానీ వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం. అలాగే మన బిడ్డల్ని కాలేజీకి పంపించేటప్పుడు ఇలాంటి అన్ని కాంబినేషన్స్ చూసి ఒక అవగాహన వచ్చిన తర్వాత వారిని ఉన్నత విద్యలో పంపించాలా లేదా, ఒకవేళ పంపిస్తే వాళ్ళు కంప్లీట్ చేసి వారికంటూ సొంత కాళ్ళ మీద నిలబడతారా లేదనేది కూడా పర్మిషన్ ఇవ్వాలి. జాతకం ఊరికే జస్ట్ పర్మిషన్ ఇచ్చినంత మాత్రం కొన్నిసార్లు సందర్భాల్లో ఉపయోగపడదు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనల్ని పాస్డ్ అని బట్టి, అంటే పాస్డ్ అంటే పాస్ చేసేసి బయట నెడుతుందా లేదని కూడా చూడాలి. మధ్యలో ఇరికించేసిందంటే మళ్ళీ కష్టమే. చాలా మందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మళ్ళీ పర్మిషన్ లేకుండా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయా? ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతా ఉన్నాయి. మరి కొన్నాళ్ళ తర్వాత చాలా విపత్తులు సంభవిస్తున్నాయి. భార్యను భర్త, భర్తను భార్య హింసించుకుని బతికే వాళ్ళు ఉన్నారు, విడాకుల వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకరి మధ్య అండర్స్టాండింగ్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పెళ్లి కాకమునుపు వారి మధ్య ఇలాంటివి జరుగుతాయనేసి కావాలని వాళ్ళు ఏమి ఊహించలేదు కదా. మరి ఎందుకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వారిద్దరిని దగ్గర చేసి చివరికి వాళ్ళని విడగొడతా ఉంది ప్రకృతి అంటే, మనం ఒక స్టెప్లోనే నిలిచిపోతున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? వివాహం అయిన తర్వాత ఈ ప్రాప్తం అయితే కుదిరింది, మిగిలిన విషయాలు కూడాను చర్చించాలి. అలా చర్చించడానికి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఉంది. ఇది దయచేసి గమనించి మీ బిడ్డల యొక్క ఎదుగుదలకు వారి యొక్క కోర్స్ కంప్లీట్ చేయడానికి, అది ఏ కోర్స్ అయినా కావచ్చు, వాటిలో పర్మిషన్తో పాటు కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఉందనేది మనం చూడాలి. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? బిడ్డలకి ఇప్పుడు వాళ్ళు బాగా ఉడుకునెత్తుల్లో ఉంటారు, బ్లడ్ హీటెడ్ బాడీస్ కాబట్టి వాళ్ళు ఈ జ్యోతిష్యం లేదు చింతకాయ లేదని కొట్టిపడేస్తారు. మనం ఏం చేయాలంటే ఒక సైంటిఫిక్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎవరైతే యూజ్ చేసుకొని మన దగ్గరికి వస్తున్నారో వారికి ఎక్సలెంట్ జీవితం అనేది ఏర్పడతా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.